ఒక మెట్టు కూడా కాక్రోచ్ జనతా పార్టీ దిగలేదు. కానీ అన్ని మెట్లు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఏమిటి అద్భుతం? భారత రాజకీయాల్లో గత 12 ఏళ్లుగా ఎన్నడూ లేని ఈ ఆశ్చర్యకర సంఘటన ఢిల్లీ సాక్షిగా ఎందుకు ఆవిష్కృతమైంది? స్ట్రాంగ్ మ్యాన్, ఎవరి ఒత్తిడికి తలవంచడు, ఎవరినైనా ఎదిరిస్తాడు, ఏదైనా సాధించగలుగుతాడు అనుకున్న నరేంద్ర మోడీ చివరకు యువతరం నిరసనలకు దిగిరాక తప్పలేదు. ఏ కారణాలు నరేంద్ర మోడీని దిగి వచ్చేలా చేశాయి? ముందుగా మనకు అర్థం కావాల్సింది, నరేంద్ర మోడీ స్ట్రాటజిక్ రిట్రీట్ అంటే వ్యూహాత్మక వెనుకడుగు అనేది కొత్తేమీ కాదు. నేను గతంలో కూడా చెప్తూ వచ్చాను. ఈవెన్ చాలా స్పష్టంగా మీరు చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించినా ఆశ్చర్యపడాల్సిన అవసరము లేదని ఘంటాపథంగా చెప్పాను, బల్లగుద్ది చెప్పాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గతంలో అనుసరించిన విధానాలు ఉదాహరణలతో సహా చెప్పాను. వ్యవసాయ చట్టాలపైన ఏడాది పాటు తీవ్రమైన నిర్బంధం, వ్యతిరేకత, కార్యాచరణ, కౌంటర్ క్యాంపెయిన్, కేంద్ర సంస్థలు ప్రయోగించి అన్నీ చేసి చివరకు వ్యవసాయ చట్టాల మీద వెనక్కొచ్చారు. ఇలా అనేక అంశాలపైన తన రాజకీయ ప్రతిష్టకు ప్రమాదం ఏర్పడుతుంది అనుకున్నప్పుడు నరేంద్ర మోడీ స్ట్రాటజిక్ రిట్రీట్, దాన్ని దిగి వచ్చారనండి, ఏమన్నానండి, వ్యూహాత్మక వెనుకడుగు వేస్తూనే ఉంటారు. సరిగ్గా ఇప్పుడు కూడా వ్యూహాత్మక వెనుకడుగు వేశారు. కానీ ఒక తేడా ఉంది. గతంలో హర్షవర్ధన్ ఆ తర్వాత తప్పించిన, రవిశంకర్ ప్రసాద్ను తప్పించిన, మీకు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ను పట్టించుకోకపోయినా, మీకు అజయ్ మిశ్రా తేని అడ్రస్ లేకుండా పోయినా, వీళ్ళందరి విషయాల్లో ప్రధానమంత్రి తన ప్రత్యర్థులు తనపై పోరాడుతున్న, తనను డిమాండ్ చేస్తున్న వారి క్యాలెండర్కు పాటించలేదు. తన క్యాలెండర్ ప్రకారం, తన చాయిస్ ప్రకారం, తన టైమింగ్ ప్రకారం వారిని పక్కకు పెట్టాడు. కానీ మొదటిసారి రాజకీయ చరిత్రలో, బహుశా మోడీ రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం ప్రత్యర్థులు నిర్దేశించినటువంటి క్యాలెండర్కు, టైం టేబుల్కు, ఎజెండాకు మోడీ దిగిరాక తప్పలేదు. ఎందుకు? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మీకు 2024కు ముందు స్ట్రాటజిక్ రిట్రీట్కు, 2024 తర్వాత ఇది ఫస్ట్ స్ట్రాటజిక్. ఈ స్ట్రాటజిక్ రిట్రీట్కు ఒక తేడా ఉంది. మీకు ముఖ్యంగా వ్యవసాయ చట్టాలతో పోల్చగలిగింది. ఎందుకంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన స్ట్రాటజిక్ రిట్రీట్కి అవసరమే లేదు. ఎందుకంటే అది మైనారిటీల అంశంగా ప్రజెంట్ చేశారు కనుక దానివల్ల లాభపడ్డారు. ఇక మీకు లాటరల్ ఎంట్రీ, యూజీసీ గైడ్లైన్స్ ఇవన్నీ కంపారిటివ్లీ బ్లోఅప్ కాకముందే మోడీ ప్రభుత్వం జాగ్రత్త పడింది. మిత్రపక్షాల డిమాండ్లను అంగీకరించింది, లాటరల్ ఎంట్రీ పక్కకు పెట్టింది. సో వాటిని అది ఫుల్ బ్లోన్ బ్యాటిల్ లాగా మారలేదు. ఫుల్ బ్లోన్ బ్యాటిల్గా ఈ 12 ఏళ్ళలో మారినాయి మూడు. ఒకటి వ్యవసాయ చట్టాలు, 2 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, 3 నీట్ పేపర్ లీక్. ఇందులో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను బీజేపీ స్ట్రాటజిక్గా ఉపయోగించుకొని లాభపడింది. వ్యవసాయ చట్టాల మీద వెనక్కొచ్చారు. కానీ ఇప్పుడు ఆ వెనక్కి రావడం కూడా ఏడాది తర్వాత వచ్చారు. ఇప్పుడు వెంటనే ఎందుకు వచ్చారంటే బహుశా అనుభవమే ఉండాలి. వ్యవసాయ చట్టాలను నుంచి గండం తప్పించుకున్నా మీకు భారీగా సీట్లు తగ్గాయి కదా, ఆ అనుభవం ఉంది కదా. మీకు 2024కు ముందు మోడీజీ అనుకున్నది తనను ఎవరు ఓడించలేరు, తాను అజేయుడు, తాను అసాధ్యుడు అని మోడీ అనుకున్నారు, బీజేపీ అనుకుంది. కానీ 2024 స్పష్టం చేసింది మోడీని కూడా ఓడించవచ్చు అని. ఎక్కడి దాకా వెళ్ళింది? జనతాదళ్, టీడీపీలు కనుక మద్దతు ఇవ్వకపోతే అసలు మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యేవారు కాదు. ఇండియా కూటమి కనుక నితీష్ కుమార్ను నిలుపుకొని ఉంటుంటే, చంద్రబాబు నాయుడు ఆకర్షించగలిగి ఉంటే అసలు మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారే కాదు. సో 303 సీట్స్ నుంచి 240కి పడిపోయాయి. సో ఈ దెబ్బ మోడీకి గుర్తుంది. ఈ దెబ్బ మీద ఇప్పుడు ఈ కాక్రోచ్ల దెబ్బ పడింది. దానివల్ల ఫస్ట్ రీజన్ ఏంటంటే తన ఇన్విన్సిబుల్ అనుకున్నది కాదు అని అర్థమైంది. తన కంచుకోటను ఛేదించవచ్చు ప్రత్యర్థులను అర్థమైంది. అందువల్ల ఆ అవకాశం ప్రత్యర్థులకు ఇవ్వకూడదు గనక ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా అది తన రాజకీయంగా నష్టపోతారని గుర్తించి వెనక్కి తగ్గారు. రెండవది,
ఈ మిగతా అంశాలతో పోలిస్తే మీ వ్యవసాయ చట్టాలు ప్రధానంగా రైతాంగ సమస్య, అది కూడా పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో కేంద్రీకృతమైన రైతాంగ సమస్యగా ప్రజెంట్ అయింది. దేశమంతా రైతులు తిరగబడ్డా ప్రధానంగా ఆ రాష్ట్రాల రైతులే ముందున్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే అది మైనారిటీల అంశంగానే ప్రొజెక్ట్ అయింది. కానీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అనేది ఇప్పటిదాకా బీజేపీ చెప్పుకుంటున్న పార్టీ విత్ డిఫరెన్స్, విశ్వగురు, వికసిత భారత్, గవర్నెన్స్, కాంపిటెంట్ ప్రభుత్వము, సో మీకు కరప్షన్ లేని ప్రభుత్వం అని ఇప్పటిదాకా బీజేపీ ప్రజెంట్ చేసుకున్న నరేటివ్ను క్వశ్చన్ చేసింది. మరీ ముఖ్యంగా బీజేపీకి అనుకూలమైనటువంటి వర్గాల బిడ్డలలో వ్యతిరేకతది. యంగ్ ఓటర్, మిడిల్ క్లాస్ ఓటర్ 2014 నుంచి బీజేపీ వెనకాల, మోడీ వెనకాల ఉన్నారు. ఆ సెక్షన్లలో ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపెట్టడం రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే ఇప్పటిదాకా బీజేపీ ఆశించింది ఏంటంటే ఏ సంక్షోభాలు వచ్చినా, ఏ ఇష్యూస్ వచ్చినా తనకు అనుకూలంగా ఉన్న మీడియాతో, తన డామినెంట్ సోషల్ మీడియా ఆర్మీతో నోరు మూయించవచ్చు అనుకున్నారు. ఫస్ట్ టైం బీజేపీ చరిత్రలో, మోడీ చరిత్రలో మోడీ వాజ్ ఇన్ ద బ్యాక్ సీట్, వెనక్కు తగ్గాల్సి వచ్చింది. జెన్జీ సోషల్ మీడియా యుద్ధం ముందు బీజేపీ సైన్యం విలవిలలాడింది. బీజేపీ ఇకో సిస్టమ్ పనిచేయలేకపోయింది. ఇది నేను చెప్పడం కాదు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఆర్గనైజర్లో కాలమ్నిస్ట్ రతన్ శారదా ట్వీట్ చూడండి మీరు. రతన్ శారదానే చెప్పాడు బీజేపీ కమ్యూనికేషన్ ఘోరంగా ఉంది అంటూ బీజేపీ ఐటీ సెల్ పైన విరుచుకుపడ్డారు. ఆఖరికి నరేంద్ర మోడీ కూడా మంత్రులకు మీరు రీల్స్ చేయండి అని పిలిపివ్వాల్సి వచ్చింది. మోడీ కూడా మధ్యరాత్రి వర్టికల్ ఫార్మాట్లో, రీల్ ఫార్మాట్లో వీడియో పెట్టాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటూ తన వీడియో బాగా చూసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఇవన్నీ ఏంటి? సో ఈ సోషల్ మీడియా లాంగ్వేజ్ అంటే ఇప్పటిదాకా మోడీ గ్లామర్కు, మోడీ ఫినామినన్కు, మోడీ మ్యాజిక్కు ఒక ఆధారంగా ఉన్నటువంటి సోషల్ మీడియాను చేసింది, మీకు దాన్ని పెనట్రేట్ చేయగలిగింది ఈ జెన్జీ ప్రొటెస్ట్. సో ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే అపోజిషన్కి ఇది ఎక్కడ లేని స్ట్రెంత్ వచ్చింది. మీకు 2024 ఎన్నికల్లో బీజేపీ తగ్గడంతో అపోజిషన్కు ఊపు వచ్చింది. ఇక తాము ఈజీగా మోడీని ఎదిరించగలమని ఆశతో ఉన్నారు. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. అపోజిషన్ చావు దెబ్బతీశాయి. ఢిల్లీలో ఓడిపోయారు, హర్యానాలో ఓడిపోయారు, మహారాష్ట్రలో ఓడిపోయారు, బెంగాల్లో ఓడిపోయారు, అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతూ వచ్చారు. సో దీనితో మీకు బీజేపీ తిరుగులేని శక్తిగా మళ్ళీ ప్రజెంట్ అయింది. అపోజిషన్ పెద్దగా ప్రభావం చూపలేదు, బీజేపీ రథచక్రాల ముందు నిలబడలేదు అన్న భావన వచ్చింది. దానికి తోడు తమిళనాడు పరిణామాలు ఇండియా కూటమిలో విభేదాలు సృష్టించాయి. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఢిల్లీ, పంజాబ్ ఎన్నికలు మీకు కాంగ్రెస్ ఆప్ల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయి. అపోజిషన్ గందరగోళంలో ఉంది. దానికి తోడు మీకు ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటరీ పార్టీ చీలిపోయింది. మమతా బెనర్జీకి అయితే సైన్యం అంతా వెళ్ళిపోతుంది. మహారాష్ట్రలో మీకు శరద్ పవార్ వర్గం వచ్చి ఎన్డీఏలో చేరతారా అనే పుకార్లు లేస్తున్నాయి. సో అపోజిషన్ కంప్లీట్లీ కెవటిక్ ఉన్న సిచ్యువేషన్ ఇది. ఈ టైంలో కాక్రోచ్ల ఉద్యమం వచ్చి అపోజిషన్లో ఎక్కడి లేని శక్తిని నింపింది. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇంటి ముందు జరిపిన మెరుపు ధర్నా కావచ్చు, పార్లమెంట్లో ఫైట్ చేసిన తీరీ కావచ్చు, పెలెట్ గన్స్తో గాయపడిన బిడ్డల్ని చూపెట్టడం కావచ్చు, ఈ అన్ని అంశాల్లో క్లియర్గా కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ తీసుకోగలిగింది, అపోజిషన్ అప్పర్ హ్యాండ్ తీసుకోగలిగింది. అంటే అన్ని రకాలుగా అపోజిషన్ను తాను దెబ్బతీస్తున్న సమయంలో పొలిటికల్గా చీల్చడంతో, డిఫెక్షన్లతో, ఈడీతో, సిబిఐలతో అన్ని రకాలుగా మనం దెబ్బతీస్తున్న సమయంలో ఈ కాక్రోచ్ల ఉద్యమం ప్రతిపక్షానికి ఒక పెద్ద ఆయుధం అయిపోయింది అని. దీన్ని ఇంకా ఆలస్యం చేస్తే కాక్రోచ్ జనతా పార్టీ ఏమి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పలేదు. అది ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభావం ఏముంటుందనేది క్వశ్చన్ మార్కే. కానీ కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించినటువంటి ప్రజాభిప్రాయ వెల్లువ, పబ్లిక్ ఒపీనియన్ వెల్లువ ఖచ్చితంగా అపోజిషన్కే బెనిఫిట్ అవుతుంది. అందులో దేశంలో అత్యధికంగా సీట్లలో బీజేపీతో పోటీ పడుతున్న కాంగ్రెస్కే బెనిఫిట్ అవుతుంది. దాంతో ఒక్కసారిగా మోడీ ఉలిక్కిపడ్డాడు. అంటే దెబ్బతిన్న అపోజిషన్కు నేను అనవసరంగా ఆయుధాలు ఇస్తున్నాను, చావు చచ్చి కూలబడ్డ అపోజిషన్కు నేను ఎక్కడ లేని శక్తిని ఇస్తున్నాను అనేది నరేంద్ర మోడీకి అర్థమయ్యే వరకు ఒక్కసారిగా ఉలిక్కి పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే నరేంద్ర మోడీ ఇమీడియట్గా గివప్ చేయలేదు. మీరు చూడండి, ఆయన ప్లేబుక్లో ఉన్న ప్రతి వ్యూహాన్ని, ప్రతి ఆయుధాన్ని ప్రయోగించారు.
చెయ్యగలిగిన అన్ని పనులు చేశారు. భయంకరమైన నిర్బంధాలు విధించారు, పెల్లెట్ గన్లు వాడారు, పాస్పోర్ట్లను లేకుండా చేస్తామని బెదిరించారు, యూనివర్సిటీ అడ్మిషనే క్యాన్సిల్ చేస్తామని బెదిరించారు, మీకు ఫేషియల్ రికగ్నిషన్తో వారిని పట్టుకొని జాతీయ భద్రతా చట్టం లాంటి కఠిన చట్టాల కింద నిర్బంధిస్తామన్నారు, తీవ్రవాదులంటూ హెచ్చరించారు, విదేశీ నిధులంటూ బెదిరించారు, ఒక్కసారిగా విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు, అమ్మాయిలను చూడకుండా భయంకరంగా కొట్టారు. సో ఇదంతా చేశారు. తర్వాత సోషల్ మీడియాలో నరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ అనుకూల ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు రంగంలో దిగి పెద్ద ఎత్తున కౌంటర్ క్యాంపెయిన్ నడిపారు. బీజేపీ అనుకూల గోదీ మీడియా అయితే పనిగట్టుకొని ఈ ఉద్యమాన్ని బదనాం చేసేటువంటి పనులు చేశాయి. అన్నీ చేసినా కూడా చివరకు మోడీకి ఏమీ చేయలేని స్థితికి వచ్చింది. సో దట్ డజంట్ మీన్ మోడీ హాజ్ యాక్సెప్టెడ్ డిఫీట్ ఇన్ ద బిగినింగ్. మీరు గమనించండి, తన ప్రభుత్వము పార్టీ తరఫున ఎన్ని చేయగలనో అని చేశారు. ఆఖరికి విద్యార్థులు యువతను ఢిల్లీకి లాక్కుండా అడ్డుకున్నారు, ఎక్కడికక్కడికి అరెస్ట్లు చేశారు, 19 మెట్రో స్టేషన్స్ను మూసేశారు, ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. ఆఖరికి ఇంటర్నెట్ ఆగిపోయినప్పుడు నెట్వర్క్ లేని చోట, మీకు నెట్వర్క్ లేని చోట కూడా మీకు మెసేజ్లు పంపుకోగలిగే బ్లూటూత్తో పని చేయగలిగేటువంటి బిగ్ చాట్ మీకు ప్రొటెస్టులు వాడుతుంటే దాన్ని ఆపేశారు, నిషేధించారు. ట్విట్టర్ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్లను మొదట్లోనే తీసేశారు. ఇలా ఎన్ని రకాల ఆయుధాలు ప్రయోగించాలో అన్ని రకాల ఆయుధాలు ప్రయోగించి ఇక చేతులెత్తే సమయం వచ్చేసిందని గుర్తించిన తర్వాత చేతులెత్తారు. ఆఖరికి చర్చలకు పిలిచి జేపీ నడ్డాతో మీకు పెద్ద ఎత్తున లాఠీచార్జ్ చేశారు. సోనం వాంగ్చుక్ను కాక్రోచ్ ఉద్యమాన్ని డివైడ్ అండ్ రూల్ అనే లక్ష్యంతో సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షకు మాత్రం ప్రియారిటీ ఇచ్చి దాన్ని ఉపసంహరించేలా చేయగలిగారు. సో ఇలా అన్ని రకాల ఆయుధాలు ప్రయోగించారు. ప్రయోగించిన తర్వాత ఇక ఒక రకంగా మోడీ దగ్గర ఆయుధం లేదు. ఇది ప్రొటెస్ట్ పెరగబోతోంది, కనబడుతోంది క్లియర్గా. మీకు పెల్లెట్ గన్ ఇంజురీస్ దేశ సమాజం అంతా చూసింది. మురళీ మనోహర్ జోషి, రతన్ శారదా లాంటి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలు రియాక్ట్ అయ్యారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా తన వైఖరి మార్చుకుని విచారణకు చేపట్టారు. ఆఖరికి ఈ ఇష్యూ ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఒక మానవ హక్కుల ఉల్లంఘన దాకా వెళ్ళింది. రాబోయేది August 15 రాబోతుంది. మరో 10 రోజుల్లో ఢిల్లీ కంప్లీట్గా టోటల్ సెక్యూరిటీ జోన్గా మారిపోతుంది. ఈ సెక్యూరిటీ ఫోర్ట్రెస్గా మారిన సమయంలో కనుక లక్షల సంఖ్యలో విద్యార్థులు, యువజనులు ఢిల్లీ పురవీధుల్లో కనుక సమీకృతమైతే ఒక పెద్ద సంక్షోభం దేశం ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపాల్సి ఉంటుంది. లక్షలాది మంది బిడ్డలు రోడ్ల మీదకి వస్తే ఏం జరుగుతుందో తెలియని ఒక ప్రత్యేక ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. బహుశా దాన్ని కూడా అంచనా వేసి దీన్ని వీలైనంత త్వరగా ముగించాలి. ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కరిని వదులుకుంటే దానివల్ల వచ్చే లాభం కాస్త పొలిటికల్గా నష్టం రావచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటే నరేంద్ర మోడీ ఒక రకంగా రాజీనామా చేయకపోయినా చేసినంత పని. ఎందుకంటే ఆయన అంత వెనకేసుకొచ్చాడు కదా. ధర్మేంద్ర ప్రధాన్ బర్త్డే రోజు ఆయన పోయిన తీరు కావచ్చు, ఇప్పటిదాకా ధర్మేంద్ర ప్రధాన్ వెనకేసుకొచ్చిన తీరు చూశాక ఇప్పుడు ఖచ్చితంగా పొలిటికల్ డిఫీట్ ఇది. అయినా కూడా దాన్ని అంగీకరించారు. ఏంటంటే ఒక మేజర్ క్రైసిస్ మన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ ఇవన్నీ చూశారు. అలాంటి పరిస్థితి ఇండియాలో రాకూడదని ఎవరైనా ఆశిస్తాం, రాదు అని కూడా నా నమ్మకం. కానీ ఆ అవకాశం కూడా ఇవ్వకూడదు కదా అని ప్రభుత్వం ఆలోచించి ఉండాలి. అందువల్ల ఒక కీలకమైన హై సెక్యూరిటీ ఈవెంట్కు ముందు జరుగుతున్న పరిణామాలు కనుక దీన్ని వేగంగా ముగించితే తప్ప పరిస్థితులు చల్లబడవు అనుకుని కూడా భావించాల్సి ఉండాలి. అందువల్ల మీకు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా ఇది మరింత జటిలమై సమస్యగా మారుతుందని గుర్తించాకనే నరేంద్ర మోడీ వెనక్కు తగ్గారు. ఒకవేళ 15th August దగ్గరికి వచ్చిన కొద్దీ ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా కూడా ముందుకొచ్చేది. ఇప్పటికే తీవ్ర దేశ విచ్ఛిన్నకర శక్తులు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ అని బీజేపీ భాష వాడుతుంది. కానీ ఆ భాష పిల్లలపైన వాడడం, తీవ్రమైన వ్యతిరేకత రావడం కూడా ఒక కారణమైపోయింది. 6వది, ఇది కేవలం ఒక నీట్ పరీక్షల వివాదంగానే మిగిలిపోలేదు. నీట్ పరీక్షల వివాదంతో మొదలై నరేంద్ర మోడీ పాలనా వ్యవస్థను, ఆర్థిక విధానాల్ని, ప్రభుత్వ విధానాల్ని తీవ్రంగా ప్రశ్నించే ఉద్యమంగా రూపాంతరం చెందుతూ వచ్చింది.
మీకు కేవలం ధర్మేంద్ర ప్రధాన్ టార్గెట్కనే కాకుండా ఏకంగా నరేంద్ర మోడీనే టార్గెట్ చేస్తూ ఉద్యమ స్వభావం మారుతూ వచ్చింది. మరోవైపు ఉద్యమానికి విస్తృతమైన మద్దతు రావడం మొదలుపెట్టింది. మీరు ఎప్పుడైనా విన్నారా సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు స్పందించడము? మీకు ఇప్పటికీ కార్పొరేట్ పెద్దలు స్పందించలేదు. మిత్రపక్షాల నాయకులు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు స్పందించలేదు. కానీ డెఫినెట్గా సమాజంలో అనేక వర్గాల ఈవెన్ తన అనుకూల పక్షాల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. మధ్యప్రదేశ్లో, హర్యానా, ఉత్తరాఖండ్లో, ఉత్తరప్రదేశ్లో ఈవెన్ కొంతమంది బీజేపీ నాయకులకు కూడా ఆందోళన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. సో మీకు బీజేపీ పరివారంలోనే ప్రశ్నలు రావడం మొదలుపెట్టాయి. ఇది చాలా దూరం వెళ్తోంది, మనం ఇంకా ఆలస్యం చేస్తే చేజారిపోతుంది అన్న ఆవేదన మొదలైంది. సినిమా సెలబ్రిటీస్ ఒక్కొక్కరు రంగంలో దిగడం మొదలుపెట్టారు. ఎంత దాడి చేసినా సామాజిక మాధ్యమాల్లో దీనికి వచ్చే ఆదరణ తగ్గడం లేదు. మీరు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తే ప్రజల స్పందన మనకు అర్థమైపోతుంది, కింద కామెంట్లో కానీ వ్యూస్లో కానీ. సో బీజేపీ ఊహించిన దానికన్నా ఎక్కువ మంది ప్రజా సమీకరణ రావడం, కనీసం చలో పార్లమెంట్ రోజు 5 లక్షల మంది తగ్గకుండా వచ్చారనేది అంచనా. కొన్ని లక్షల మందిని రాకుండా చేశారని. ఆ తర్వాత కూడా వరుస పెట్టి ప్రతిరోజు వేల సంఖ్యలో జనం రావడం. సో బీజేపీ అంచనాలు మొత్తం విఫలమయ్యాయి. ఆన్లైన్లో ఫినామినాగానే ఉంటుందనుకుంటే అది ఆఫ్లైన్ ఫినామినా అయింది. ఆన్లైన్లో కూడా అనూహ్యంగా అనేక వర్గాల మద్దతు వస్తుందని అంచనా వేయలేదు. సో ఇలా ఒక విస్తృతమైన సమాజ మద్దతు రావడం కూడా పొలిటికల్లీ కాస్ట్లీ అని మోడీ భావించడానికి కారణమైంది.